2026 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. గ్రూప్ ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించి 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. అమెరికాపై అతి కష్టం మీద గెలిచిన టీమిండియా నమీబియాతో తమ అసలాట ఆడింది. పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు అద్దిరిపోయే ప్రాక్టీస్ను అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ ప్లేస్లో సంజు శాంసన్, సిరాజ్ ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వచ్చారు. అలాగే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ క్విక్ స్టార్ట్ అందించారు. అయితే వేగంగా ఆడే క్రమంలో సంజు త్వరగా అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం చెలరేగిపోయాడు. 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ సాధించి తిలక్ వర్మతో కలిసి సెకండ్ వికెట్కు 70+ రన్స్ యాడ్ చేశాడు. దాంతో టీమిండియా 7 ఓవర్లకే 100 రన్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఆ తర్వాత టీమిండియా కాస్త తడపడింది. హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వెంటనే అవుట్ అయ్యారు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన హార్దిక్ శివం దుబేతో కలిసి రెచ్చిపోయాడు. నమీబియా బౌలర్స్ను ఉతికారేశాడు. హార్దిక్ దెబ్బకు టీమిండియా 230+ రన్స్ చేసేలా కనిపించింది. కానీ చివరిలో మళ్ళీ వెంటనే వికెట్స్ కోల్పోవడంతో 209 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఇక ఈ టార్గెట్ను చేసే క్రమంలో నమీబియా తీవ్రంగా తడబడింది. ఓపెనర్స్ లారెన్, జాన్ ఫ్రీలింగ్ కాస్త దూకుడుగా ఆడిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్కు రావడంతో సీన్ మారిపోయింది. పవర్ ప్లేలోనే కెప్టెన్ సూర్య తన ట్రంప్ కార్డ్ అయిన వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించడంతో నమీబియా బ్యాటర్స్ ఉక్కిరిబిక్కిరైపోయారు. దూకుడుగా ఆడలేక, డిఫెన్స్ చేయలేక వికెట్లు పారేసుకున్నారు. అతనికి తోడుగా ఇతర బౌలర్స్ కూడా రాణించడంతో నమీబియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. టీమిండియా బౌలర్స్ దాటికి 6 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కాగా మరో 3 ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యారు. దాంతో నమీబియా 116 పరుగులకే ఆల్అవుట్ అయింది. టీమిండియా చాలా డామినేటింగ్గా విక్టరీని అందుకుంది. ఇక టీమిండియా బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ పడగొట్టారు. బుమ్రా, హర్షదీప్, శివం దుబేకు తలో వికెట్ దక్కింది. ఇక హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు 2 కీలకమైన వికెట్స్ తీసిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక నెక్స్ట్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్లో తలపడబోతోంది.